కళ్యాణదుర్గం అభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యం. ఉమామహేశ్వర నాయుడు. టుడే టీవీ న్యూస్ రిపోర్టర్ కుమార్ పురుషోత్తం. కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం జగనన్నతోనే సాధ్యం అని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. కుందుర్పి మండలంలో రుద్రంపల్లి, బోదుపల్లి, ఇనుమలదొడ్డి గ్రామాలలో ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 4127 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్యకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అదేవిధంగా కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి రంగయ్యకు, పార్లమెంటు అభ్యర్థి శంకర్ నారాయణకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మన ప్రాంత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే మేలో 13వ తారీఖు ఎలక్షన్ ఉన్నాయి. 13వ తారీఖు ఎలక్షన్ జరుగుతున్నాయి. అందువల్ల మనం అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండి ఇంకా అన్నయ్య చెప్పినట్లు 22 రోజులు ఉన్నాయి. 22 రోజుల్లో ఖచ్చితంగా కూడా అలా రావాల భారీ మెజారిటీ. బడా కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే రోజువారీ ఖర్చులు రాసుకుంటున్నారు మళ్ళీ వసూలు చేసుకోవడానికి. ఎంతమందిని నేర్చుకున్నాం, ఎన్ని మీటింగ్లు పెట్టాం, ఎన్ని బీర్ బ్యాటర్లు కొట్టినాం, ఎన్ని బ్రాంతి బాటిల్లు కొన్నాం, అన్ని కూడా లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎవరు మనల్ని కొనకూడదు. పోయినసారి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎలక్షన్ల ముందు అమ్మ లెక్కలకి 10,000 రూపాయలు ఇచ్చాడు పసుపు కుంకుమ కింద. గుర్తుందమ్మా? పసుపు కుంకుమ 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు అనుకున్నారు ఇది ఓటు 10,000 తీసుకొని మాకు ఓటేస్తారనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎవరు నమ్మలే వాళ్ళని. 10,000 తీసుకున్నారు, జగనన్నకు ఓటేశారు. ఇప్పుడు కూడా అంతే. ఏమి ఇస్తారో తీసుకోండి, ఓటు జగనన్నకి వేయండి. జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే తలారి రంగయ్య నాకే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదో ఇందాక నేను టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే చెప్పారు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెడతాను అన్న. వాటర్ ప్లాంట్ ఎంతసేపు అన్నా నేను పెడతాను. వాటర్ ప్లాంట్ గెలిచి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఈ జనం ఇచ్చిన బలంతో, జగనన్న ఆశీస్సులతో ఎంపీ ల్యాడ్స్ కింద డబ్బులు ఇచ్చినా ఆ బోర్ నీళ్ళే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. మనకందరికీ కూడా ఆ బోర్ నీళ్ళే ఉపయోగపడుతున్నాయి. ఖచ్చితంగా అభివృద్ధి చేయడం ఏందో తెలుసు. డబ్బుల సంచులతో వచ్చారు కళ్యాణదుర్గానికి. ఒకవైపు డబ్బు సంచులు కళ్యాణదుర్గాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి మనిషి అయితే మరోవైపు సేవ చేస్తారు. 25 సంవత్సరాలు సేవ చేసినటువంటి వ్యక్తి సంవత్సరాల ఆశీస్సులతో అనంతపురం జిల్లాను అభివృద్ధి నాయకుడు 5 సంవత్సరాలు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి ముందుకు తీసుకు